నమస్తే అండి, మీ పేరు? చంద్రశేఖర్ అండి. సార్ ఏం చేస్తారు సార్ మీరు? అండి. సార్ ఒక ఛాన్స్ అంటూ అడిగిన జగన్మోహన్ రెడ్డికి 2019లో గెలిపించారు. మరి 2024లో కూడా మరొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకండి? ఎందుకంటే ఈరోజు మాకు టైలింగ్ చేతుడు డబ్బులు పడ్డాయండి. దానివల్ల జగనన్న విద్యా కానుక అనే పథకం ద్వారా మా టైలర్లకు చాలా లబ్ధి చేకూరిందండి. ఇలా 3 నెలలు 4 నెలలు పని చేసుకోవడం వల్ల 3-4 లక్షల రూపాయల వరకు సంపాదించుకోగలిగామండి. టైలింగ్ వల్ల విద్యా కానుక వల్ల మాకు బాగా మేలు జరిగింది. అయితే సార్ 2024 ఎలక్షన్లో భాగంగా ప్రతిపక్ష నాయకులు కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నారు. మరి వారి మేనిఫెస్టోని చూసాక కూడా మీకు వారికి ఓటేయాలనిపించట్లేదా? ఎందుకంటే నవరత్నాలు వదిలేరు కదా, నవరత్నాలు చూసాము ఇచ్చారు. ఇంకా మాకు జగన్కే వేయాలి అవకాశం ఉంది. ఎందుకంటే నవరత్నాలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ నవరత్నాలు ఇస్తారు. మా టైలింగే కాదు, ఆడపడుచున్నారు, మా ఇంటి అమ్మగారికి కూడా చాలా మేలు జరిగింది. దానివల్ల నాకు కూడా చాలా లబ్ధి కూడింది. దానివల్ల ఇబ్బందులు ఏమి లేవు. చేదోడైతేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇలా మహిళా మండలికి వచ్చే డబ్బులు కూడా మాకు అన్నీ ఉపయోగపడ్డాయి. చాలా డెవలప్ అయ్యాము. మన డెవలప్ అయిన తర్వాత అన్నదే డెవలప్ అయ్యాలి. మళ్ళీ మనం టీడీపీ ఏమవుతాయి. అయితే టీడీపీ గవర్నమెంట్ ముఖ్యంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసి బస్సులు అయితేనేమి, అమ్మ ఒడి అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు. మరి ఎందుకండి మీరు జగన్కే వేస్తానంటున్నారు? మరి ఇక్కడ ఇచ్చారు కదండి. 2014 ముందు కూడా 2018 కూడా అతను సీఎం అయిన తర్వాత అన్నీ ఇస్తామన్నాడు, ఇచ్చాడు. మరి ఇంకేం వేయాలి మనం? అయితే ఉమ్మడిగా పవన్ కళ్యాణ్తో పాటు మేనిఫెస్టోని రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్తో పాటుగానే ఎలక్షన్ బరిలో దిగుతున్నారు. మరి ఇద్దరు కలిసి ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఏముందండి, ఇచ్చేదే చూసుకోవాలి. ఇంకేం ఇస్తారు? ఇచ్చేదే మనకు కావాలి కానీ ఇంకా ఏమో మనకు అవసరం లేదు కదా. ఇస్తామన్నాడు, ఇచ్చాడు. ఇచ్చేవాడికి ఓటు వేయాలి. అది ఎందుకండి ఇంతలాగా మీకు నమ్మకం అనేది ఎలా ఏర్పడింది? అసలు నమ్మకం అంటే ప్రతిదీ మన ఇంటికి ప్రతిదీ మన అకౌంట్లో పడుతున్నాయి. ఇంకా నమ్మకం ఏం కావాలి? మా అకౌంట్లోకే డబ్బులు పడుతున్నాయి, మా దగ్గరికే డబ్బులు వస్తున్నాయి. ఇంతకుముందు ఏదో ఎక్కడో వెళ్ళి వాళ్ళకాడ ఇక్కడ బాధపడ్డాను. మరి ఇస్తానన్నాడు, మన ఇంటికే వస్తున్నాయి. ఇంకేం కావాలి చెప్పి మన అకౌంట్లో మన డబ్బులు పడుతున్నాయి. అదే కదా. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సిహెచ్ సంతోషదేవి. ఏం చేస్తారండి మీరు? టైలరింగ్ చేస్తాను. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిందా, నచ్చలేదా? ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉందమ్మా. పిల్లలకి అమ్మ కూడా పడుతుంది, రైతులకి ఎంతో కొంత అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే మేము టైలరింగ్ చేస్తున్నాం, ఎంతో కొంత మాకు కూడా జగన్ అన్న అవకాశం ఉంది. మళ్ళీ ప్రభుత్వం మాకు జగన్ అన్నే రావాలి. ఎందుకమ్మా జగన్ అన్నే మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అసలు ఇంతలా మీరు అభిమానం చూపించడానికి గల కారణం ఏంటి? ఎలక్షన్ ముందు తను ఏదైతే చెయ్యాలనుకున్నారో అవన్నీ పూర్తిగా చేశారు కనుక ఇక ముందు తనే చేయాలని నమ్మకం మాకు కలిగింది కనుక తను మాకు కావాలి, జగన్ అన్న రావాలి. అయితే మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఇలాంటి హామీలు ఇస్తాం, ఇంకా ఇతని కంటే ఎక్కువ హామీలే ప్రకటిస్తున్నారు మేనిఫెస్టోలో. అవన్నీ చేసి మీకు మేలు చేస్తామని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇదివరకు ఇంకా ఎవరు వచ్చినా మాకు నమ్మకం లేదు. ఏవి కూడా చేసినంత వరకు కూడా అవకాశం లేదు. ఎప్పుడు అనడమే కానీ ఒకటి ఎవరు ఏ ప్రభుత్వం చేయలేదు. మాకు జగన్ అన్న ప్రభుత్వమే నమ్మకం ఉంది, అతనే చేస్తున్నారు కనుక మాకు అతనే రావాలని మేము అనుకుంటున్నాం. అయితే ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు నాయకులు కలిపి అన్నీ చేస్తాం మేనిఫెస్టోలో, అవి మీకు అండగా మేము నిలబడతాం అని చెప్తున్నారు. మరి వారికి ఎందుకండి మీరు ఓటేయరు? మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకమ్మా, ఎందుకు నమ్మకం లేదు? చెప్పడం